భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల కింద మంత్రి మండలి సమావేశంలో తీర్మానించిన అంశాలలో మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ పేర్లు పెట్టడం స్వాగతిస్తున్నామన్నారు. కానీ తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకొచ్చే పొట్టి శ్రీరాములు పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు ఒక రాష్ట్ర నాయకులు కాదు, జాతీయ నాయకులు. స్వతంత్ర పోరాటంలో గాంధీ గారితో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అని, దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను, దళితులను గుడిలోకి ప్రవేశింపచేయాలని నిరాహార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. మంత్రి మండలి సమావేశంలో తీర్మానించిన అంశాలలో మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, అదేవిధంగా హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం భారతీయ జనతా పార్టీ మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ తెలుగు యూనివర్సిటీ పేరును, తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకొచ్చే పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు. ఆ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము సూచిస్తా ఉన్నాం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ఒక రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో కలిసి పోరాటం చేసిన నాయకుడు ఆయన. దళితుల అభ్యున్నతికి, దళితులు గుడిలోకి ప్రవేశం చేయాలని, దానికోసము నిరాహార దీక్ష చేసిన మహనీయులైన నిరాహార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాలు ఆమోదింపచేసిన మహానాయకుడు పొట్టి శ్రీరాములు గారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాదీక్ష ప్రాణాలు అర్పించిన నాయకుడు ఆయన. అలాంటి జాతీయ నాయకుడి పేరు మార్చడం స్వతంత్ర సమరయోధులను, జాతీయ నాయకులను అవమానించినట్లే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వారి మనోభావం దెబ్బతీసుకోకుండా, తినకుండా ఈ విషయంలో పునరాలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారు వారంటేనే రాజకీయ సాంఘిక చైతన్యానికి గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు. వారు పత్రికా సంపాదకులు, పరిశోధకులు, పండితులుగా, రచయితగా, క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలనకు, తెలుగు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు తన కలంతో ఉద్యమకారులు చైతన్యపరిచిన గొప్ప మనిషి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఏదైతే అలాంటి మహనీయుని పేరు చిరస్థాయిగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోవాలంటే తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఆ మహనీయుని పేరు
ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిజాం నిరంకుశ పాలన, తెలంగాణ వారిపైన జరిగిన అఘాయిత్యాలు, తెలంగాణ ఆడబిడ్డలపైన జరిగిన అవమానాలు, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే. నిజాం నిరంకుశ పాలనకు ఏదైతే మారుపేరైన ఉస్మానియా యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అనేక దశాబ్దాల నుండి డిమాండ్, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన నగరాల పేర్లు నేను గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా, నిజామాబాద్ నగరాన్ని ఇండోరుగా, ఆదిలాబాద్ జిల్లాని ఆదిలాబాద్ పేరును ఎదులాపురంగా, మహబూబ్ నగర్ను పాలమూరుగా, మహబూబాబాద్ను